ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 24వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టను. ప్రేమను వృద్ధి చేసుకోవాలి అన్నప్పుడట తప్పిదములను దాచిపెడతాడట. ప్రేమను వృద్ధి చేసుకోవాలి అన్నలేదనుకోండి, ఇంకా అబద్ధాలు చెప్పుకుంటా ఇంకా ఏది చెప్పాలా ఏది చెప్పకూడదని తెలియకుండా ఇళ్ళంట తిరుగుతా లేదా ఫోనుల్లో చెప్తూ అలాగా ప్రేమ లేదు కాబట్టి అన్నీ కూడా అలాగే కనబడతాయి. ఎప్పుడైతే మళ్ళీ ఈ మాటలు తిప్పి నువ్వు ఎవరమే చెప్పావో వాళ్ళ దాకా వచ్చాయి అనుకోండి, అప్పుడు ఉన్న జీవితం కూడా అదేమైపోద్ది, ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. ప్రేమను వృద్ధి చేసుకోవాలి అన్నవాడు అసలు తప్పిదాలే ఉండవు. ఒకవేళ తప్పిదాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేయాలా? దాచిపెట్టాలి, చెప్పడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు దేవుని కృప, దేవుడే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన కొరకు బ్రతుకుతున్నాము. దేవుడే ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని అన్న ప్రతి మాటకి దేవుడే లెక్క అప్పగిస్తాడు. వ్యర్థంగా ఎన్ని మాటలైతే అన్నారో, వ్యర్థంగా ఎన్నెన్ని అబద్ధాలైతే పలికేశారో ఎవరు చూడటం లేదని, ఎవరు ఆలకించటం లేదని, బైబిల్లో అంత రహస్యంగా మాట్లాడిన ప్రతి మాట వెలుగులో మిద్దెల మీద ప్రకటించబడుతుందట. నువ్వు చెప్పే ప్రతి అబద్ధాలు, పోనీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకి విరోధముగా చెప్తున్న ప్రతి అబద్ధాలకి దేవుడు లెక్క అప్పగించుకుంటాడు. ఆయన లెక్క అప్పగించుకున్నప్పుడు జీవితం ఏమైపోద్ది అంటే తిరగబడిపోద్ది. అలాగే చాలామంది సృష్టిలో మీరు చూడండి అనేక మంది జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి అంటే వాళ్ళ నోరు కాచుకున్నారనుకోండి, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు. మనకు విరోధంగా మాట్లాడుతున్న ప్రతి మాటకి దేవుడు జవాబు ఇచ్చును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.